Hey soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం నంబర్ 6 పీపుల్కి మే 21 నుండి 30 వరకు లవ్ రీడింగ్ చేస్తున్నామండి. నంబర్ 6 అంటే డేట్ ఆఫ్ బర్త్ 6 అయి ఉండొచ్చు, లేదంటే 15 అయి ఉండొచ్చు, లేదంటే 24 అయి ఉండొచ్చు. ఈ రోజుల్లో ఎవరైతే పుట్టారో మీరందరూ నంబర్ 6 పర్సన్స్ అండి. మీకు యూనివర్స్ ద్వారా లవ్ రీడింగ్ గైడెన్స్ ఏంటో చూద్దాము. ఈ కార్డు ఎగురుకుంటూ వచ్చింది. ఇది మేము మెయిన్ ఎనర్జీగా కన్సిడర్ చేయబోతున్నాను నేను ఈ 10 రోజులకి. ఏమొచ్చిందో చూద్దాం. పీపుల్ అరౌండ్ యూ. ఇన్ లవ్ యూ మైట్ బీ బిట్రేడ్ బై యువర్ మోస్ట్ ట్రస్టెడ్ ఫ్రెండ్. బీ కాషియస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ. ఈ 10 రోజుల్లో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో మిమ్మల్ని బిట్రే చేస్తారంటండి. మీ లవ్ లైఫ్కి సంబంధించి వాళ్ళు చెప్పే మాటల్ని మీ మధ్యలో ఫ్రెండ్స్ని రానివ్వద్దు. లవర్స్, మ్యారేజ్ కపుల్ మధ్యలో ఫ్రెండ్స్ ఎప్పుడూ హార్మ్ఫుల్లే. వాళ్ళ మాటలు వినొద్దు, వాళ్ళని రానివ్వద్దు. ఈ 10 రోజులు మీ మెయిన్ ఎనర్జీ కార్డ్ ఇది. అది నేను తీసుకోకుండా దానంతట అదే వచ్చింది. కాషన్. మన కార్డ్స్ తీసుకుందామండి. enter into marriage. Beautiful card. A new beginning. Soul connection. Unexpectedly. Brief beauty. సూటబుల్. వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్ అండి. మీకు కార్డ్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. మీ కార్డ్స్లో మెయిన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే, మన మెయిన్ ఎనర్జీ వచ్చేసరికి పీపుల్ అరౌండ్ యూ అండి. ఈ కార్డ్ రావడం అంటే ఈ పీరియడ్లో సోషల్ సర్కిల్, మీ సోషల్ సర్కిల్ ఏదైతే ఉందో, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లేదంటే గ్రూప్ గ్యాదరింగ్స్ కానీ, మీ సరౌండింగ్ ఎనర్జీ మీ లవ్ లైఫ్ మీద చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చూపించబోతుందండి. ఈ కార్డ్ అదే చెప్తుంది మనకి. మీ సరౌండింగ్ ఎనర్జీ మాత్రం చాలా ఎక్కువగా మీ లవ్ లైఫ్ మీద ప్రభావం చూపించబోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ సోల్మేట్ కనెక్షన్, స్లోలీ సీరియస్ రిలేషన్షిప్ డైరెక్షన్లోకి వెళ్ళడం అనే వెరీ బ్యూటిఫుల్ లవ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. మే 21 నుండి 30 వరకు లవ్ రీడింగ్ ఏంటంటే, ఈ సమయంలో మెయిన్ ఎనర్జీ సోషల్ ఈవెంట్స్. మీరు సోషల్ ఈవెంట్స్కి అటెండ్ అవుతారండి. ఫ్రెండ్ సర్కిల్లో గ్యాదరింగ్స్ ఉంటాయి, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉంటాయి. పబ్లిక్ ఇంటరాక్షన్స్ ద్వారా ఇంపార్టెంట్ లవ్ డెవలప్మెంట్స్ రావచ్చు మీ లైఫ్లో. ఈ కార్డు ఏం చెప్తుందంటే, ఇంకా మనకి ఎవరో మీ వైపు సీక్రెట్లీ అటెన్షన్ పెట్టుకొని ఉండే అవకాశం కూడా స్ట్రాంగ్గా ఉందండి. ఈ కార్డు అదే చెప్తుంది. మీ మీద ఎవరో సీక్రెట్గా అటెన్షన్ చూపిస్తున్నారు. అంటే కొంతమంది ఎవరైనా నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఆమె ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి తెలుసుకోవాలనుకుంటారు కదా. వాళ్ళ మీ పర్సన్ కానీ, లేదంటే మీ రిలేటివ్స్ ఎవరైనా సరే పలానా అమ్మాయి గురించి, పలానా అబ్బాయి గురించి మేము చూస్తున్నాము అని చెప్పి అడుగుతుంటారు కదా. సీక్రెట్గా అటెన్షన్ చూపిస్తారు. వాళ్ళు డైరెక్ట్గా మనల్ని అడగరు. మనల్ని అడిగినా కూడా మనం ఏం చెప్పం కదా అంత పెద్దగా. ఏదో మనం ఇంతవరకు చదువుకున్నాము, పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాము, మా ప్యాకేజ్ ఇంత, అంతకు మించి ఏం చెప్పం మామూలుగా. ఎవరైనా సరే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఉంటుంది, అవన్నీ ఏదో కొద్దో గొప్ప మాట్లాడతారు, పెద్దగా ఏం చెప్పం కదా. సో మీ గురించి ఇంకా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట కొంతమంది. ఎంటర్ ఇన్ టు మ్యారేజ్ ఈ సచ్ ఏ బ్యూటిఫుల్ కార్డ్ అండి. ఎంత అందమైన కార్డు అసలు.
ఇది స్ప్రెడ్లో స్ట్రాంగెస్ట్ కమిట్మెంట్ కార్డ్ అండి. సీరియస్ రిలేషన్షిప్ రాబోతుంది మీ వైపు. మీ రిలేషన్షిప్ సీరియస్గా మారబోతుంది లేదంటే ఈ 10 రోజుల్లో. ఎంగేజ్మెంట్ లేదంటే మ్యారేజ్ టాక్స్ గురించి మాట్లాడతారనమాట. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ, ఫ్యూచర్ ప్లానింగ్ని సూచించే కార్డ్ అనమాట ఇది. మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవ్వబోతుందండి ఈ 10 రోజుల్లో. న్యూ బిగినింగ్ కూడా చూపిస్తుంది. వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్ అండి. ఐ లవ్ దిస్ డెక్. ఇది ఫ్రెష్ ఎమోషనల్ చాప్టర్ అనమాట. న్యూ లవ్ వస్తుంది మీ లైఫ్లో. హీల్డ్ కనెక్షన్. మీ లైఫ్లోకి ఒక పర్సన్ వస్తారు, చాలా హీల్ అయ్యి ఆ హీలింగ్ ఎనర్జీని మీ లైఫ్లో కూడా స్ప్రెడ్ చేస్తారండి. ఎంతో బ్యూటిఫుల్ కనెక్షన్ రాబోతుంది మీ లైఫ్లోకి. రీస్టార్ట్ అని కూడా చెప్పొచ్చు. లేదంటే ఒకవేళ మీ ఓల్డ్ పర్సన్తో మీకు ఏదైనా పాస్ట్లో గొడవలు జరిగి మీరిద్దరూ విడిపోయి ఉన్నట్లయితే ఇప్పుడు మీరు మళ్ళీ ఒక టైం అందరినీ హీల్ చేస్తుంది కదండి. అట్లాగే మీ పర్సన్ హీల్ అయ్యారు, ఈ గ్యాప్లో మీరు బ్రేక్ తీసుకున్నారు, ఈ టాక్సిసిటీ అంతా వెళ్ళిపోయింది, మీరు యాక్చువల్లీ క్లెన్స్ చేసుకున్నారు మీ మనసుని, మీ లైఫ్ని. ఈ క్లెన్జింగ్ వల్ల ఏం జరిగిందంటే మీకు ఇన్నర్ హీలింగ్ జరిగిందనమాట. ఈ హీలింగ్ జరగటం వల్ల మీ కనెక్షన్ని రీస్టార్ట్ చేస్తే పాజిటివ్ ఎమోషనల్ షిఫ్ట్ అనేది జరుగుతుందన్నమాట. ఆఫ్టర్ దిస్ మీరు చాలా పాజిటివ్గా మారిపోయారు. మీ కనెక్షన్ ఒక పాస్ట్ హెవీనెస్ స్లోగా తగ్గి హోప్ఫుల్ ఎనర్జీ వైపు వెళ్తుందనమాట. ఒక హోప్ఫుల్ ఎనర్జీ అనేది మీ కనెక్షన్లో స్టార్ట్ అవబోతుందండి. ఈ 10 డేస్లో మీ లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయండి. మీరు గ్రోత్ వైపు వెళ్తున్నారు. ఇంకా మీ కనెక్షన్ని స్ట్రాంగ్గా డెవలప్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ చేసుకునే అవకాశం కూడా ఉందండి. ఎవరికైనా ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయి ఉన్నట్లయితే ఈ 10 రోజుల్లోనే మీ మ్యారేజ్ కూడా ఫిక్స్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. సోల్ కనెక్షన్ కార్డు వచ్చిందండి మనకి డెక్ మధ్యలో. ఈ రీడింగ్ మధ్యలో సోల్ కనెక్షన్ కార్డు సోల్మేట్ లైక్ బాండ్ని చూపిస్తుంది అనమాట. డీప్ ఎమోషనల్ అండర్స్టాండింగ్ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యలో. కార్మిక్ కనెక్షన్ అని కూడా చెప్తుందండి. మన లైఫ్లో ఎవరైతే వస్తారో అందరూ మన కర్మతో బంధింపబడి ఉంటామన్నమాట. మన కనెక్షన్స్ ఏవైనా సరే. ఇన్స్టెంట్ ఫ్యామిలియారిటీ. ఒకవేళ మీరు గనక మీ లైఫ్లోకి ఎవరైనా కొత్త పర్సన్ ఎవరైనా గ్యాదరింగ్స్ ద్వారా పరిచయం అయ్యారు అంటే, ఫ్రెండ్ గ్యాదరింగ్ కానీ, ఇన్స్టెంట్గా వాళ్ళు మీకు ఫ్యామిలీ అన్న ఫీలింగ్ని ఇస్తారనమాట. స్పిరిచువల్ అట్రాక్షన్ కూడా చాలా బాగా ఉంటుందండి. ఈ పర్సన్ మీ లైఫ్లో ర్యాండమ్గా రాలేదని ఈ కార్డ్స్ చెప్తున్నాయి. ఈ పర్సన్ ఆల్రెడీ మీతో కార్మిక్ కనెక్షన్ లేదంటే సోల్మేట్ కనెక్షన్ ఏదైనా సరే ఒక కనెక్షన్ ఆల్రెడీ పాస్ట్ లైఫ్ నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు మీకు చూడగానే వెంటనే కనెక్ట్ అయిపోరు అందరూ, కానీ కొంతమంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీ లైఫ్లో పాస్ట్ లైఫ్లో మీతో కలిసి ఉన్నారు. సో కార్మిక్ డెబ్ట్స్ ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారనమాట. అందరూ కార్మిక్ డెబ్ట్స్ క్లియర్ చేసుకోవడానికి మనల్ని కలవరు, కానీ కొంతమంది మన కోసమే వస్తారు. సోల్ కనెక్షన్ అనమాట అది. ఈ పర్సన్ మీ లైఫ్లో ర్యాండమ్గా రాలేదని మాత్రం ఈ కార్డ్స్ చెప్తున్నాయండి. అన్ఎక్స్పెక్టెడ్లీ మే 21 నుంచి 30 మధ్యలో ఎగ్జాక్ట్లీ అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్స్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. చాలా స్ట్రాంగ్గా డెవలప్మెంట్స్ని చూపించే కార్డ్ అనమాట. యూ విల్ కమ్ టుగెదర్ విత్ సమ్వన్ యూ హ్యావ్ నోన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మీకు ఈ పర్సన్ చాలా లాంగ్ టైం నుంచి తెలుసు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు మీరు మాట్లాడుకొని మీ కనెక్షన్ని ఫర్దర్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటారనమాట. ఇప్పుడు మనం చూడండి, లైఫ్లో మనకి బావమరదళ్ళు ఉంటారు. వాళ్ళకి పుట్టినప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు, కానీ పెళ్లి చేసుకోవాలి అనే థాట్ మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత డెవలప్ అవుతుంది. లేదంటే మ్యారేజ్ ఏజ్ వచ్చిన తర్వాత మాటలు జరుగుతాయి. అప్పటిదాకా వాళ్ళు ఏమనుకోరు, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి చదువులు వాళ్ళవి. అలాగా మీరు ఒకరికొకరు లాంగ్ టైం నుంచి తెలుసు. యూ హ్యావ్ ఆల్వేస్ నోన్ ఈచ్ అదర్. మీరు ఎప్పుడూ ఒకరికొకరు పరిచయం ఉన్న వాళ్ళే. బట్ హ్యావ్ కమ్యూనికేటెడ్ వెరీ లిటిల్. కానీ చాలా తక్కువ మాట్లాడుకున్న వాళ్ళు అంట మీరు. ఇప్పుడు మీరు
అన్ఎక్స్పెక్టెడ్గా మీ మధ్యలో కమ్యూనికేషన్ జరుగుతుందండి. సర్ప్రైజ్ ఇంటరాక్షన్ జరిగే అవకాశం ఉంది. ఎమోషనల్ కన్ఫెషన్, వాళ్ళ ఎమోషన్స్ని మీ ముందు కన్ఫెస్ చేయబోయే టైం అన్నమాట ఇది. మీ ముందు మీతో ఇప్పుడు కన్ఫెస్ చేయబోతున్నారండి. వాళ్ళ ఎమోషన్స్ని అన్నిటినీ మీ ముందు ఉంచబోతున్నారు. మీతో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, మీతో కలిసి ఉండాలి, మీతో లైఫ్ని ఎలా చూస్తున్నారు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏదైనా మ్యారేజ్ చేసుకొని ఏదైనా కంట్రీకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో, ఇక్కడ సెటిల్ అవ్వకుండా ఏదైనా మంచి కంట్రీలో జాబ్ చూసుకొని సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారా, వాళ్ళ ఎమోషన్స్ మీతో కలిసి ఎలా ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు అన్నీ చెప్తారండి మీకు. ఈ బ్రీఫ్ బ్యూటీ కార్డు అదే చెప్తుంది. షార్ట్ ఇంటరాక్షన్ చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కలిసాము అనుకోండి, కొంచెంసేపు మాట్లాడుకొని మళ్ళీ తర్వాత వెళ్ళిపోతాము, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతాము. టెంపరీ రీకనెక్షన్ అని చెప్పే కార్డ్ అనమాట ఇది. చిన్న మూమెంట్ అయినా దాని ఎమోషనల్ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఎక్కడ ఎక్కువసేపు ఉన్నాము అనే దానికన్నా కూడా ఎంత ఇంపార్టెంట్ విషయం మీద కాన్సన్ట్రేట్ చేసాము అన్నదే ఎక్కువ ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో. సో మన లైఫ్లో అన్ని మూమెంట్స్ ఎప్పుడు గుర్తుండవండి, కొన్నే గుర్తుంటాయి. ఎందుకంటే అది చాలా ఎమోషనల్ ఇంపాక్ట్ చూపిస్తుంది మన మనసు మీద స్ట్రాంగ్గా. సో అది గుర్తుండిపోతుంది. అలాంటి బ్రీఫ్ ఇంటరాక్షన్ జరగబోతుంది మీకు మీ పర్సన్కి మధ్యలో. క్విక్ టెక్స్ట్ లేదంటే షార్ట్ మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే మీరు చాలా ఇదనమాట, అట్రాక్షన్ ఎనర్జీ హై ఉంటుంది మీ మధ్యలో. మీ గ్లో అప్ కూడా అన్మ్యాచబుల్ అనమాట. కాన్ఫిడెన్స్ చాలా ఇంక్రీజ్ అయిపోతుంది మీకు ఈ ఇంటరాక్షన్ తోటి. ఈ బ్రీఫ్ ఇంటరాక్షన్ తోటే మీ కాన్ఫిడెన్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు సేమ్ ఇన్సిడెంట్ని, సేమ్ వర్డ్స్ని, సేమ్ కాన్వర్జేషన్ని మనం మళ్ళీ మళ్ళీ ఎప్పుడు గుర్తు చేసుకుంటాం, మనకి చాలా బ్యూటిఫుల్గా అనిపించినప్పుడు, చాలా నచ్చినప్పుడు, లేదంటే చాలా పెయిన్గా అనిపించినప్పుడు. కానీ మీ కార్డ్స్లో పెయిన్ లేదు, మీ కార్డ్స్లో బ్యూటిఫుల్ ఇంటరాక్షన్, లవ్ ఉంది. సో మీరు మళ్ళీ 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 మెమరైజ్ చేసుకుంటారు ఈ కాన్వర్జేషన్ని. సో మీరు తర్వాత మళ్ళీ మీరు కలిసినప్పుడు ఏం మాట్లాడాలి, నా పర్సన్తో ఎంత హ్యాపీగా మూమెంట్స్ని షేర్ చేసుకోవాలి, మేమిద్దరం కలిసి లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, మీరు కూడా డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఇప్పటి వరకు మీ పర్సన్ కన్ఫెస్ చేశారు, ఈ 10 డేస్లో మీ పర్సన్ మిమ్మల్ని కలిసినప్పుడు కన్ఫెస్ చేస్తారు. ఆ తర్వాత మీరు డెవలప్ చేసుకుంటారనమాట. దానికి ఈ కాన్వర్జేషన్కి కంటిన్యూటీని మీరు మళ్ళీ కలిసినప్పుడు మీ పర్సన్తో చెప్తారు. వాళ్ళ థాట్స్ని మీకు ఇప్పుడు షేర్ చేస్తారు. వాటి ప్రకారం మీరేమనుకుంటున్నారో మీ థాట్స్ని కూడా మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు. మీ పర్సన్ మీ అవుటర్ బ్యూటీ మాత్రమే కాదండి, మీ ఎనర్జీని, మీ పర్సనాలిటీని, మీ పాజిటివ్ వైబ్స్ని అన్నిటినీ అట్రాక్టివ్గా చూస్తున్నారనమాట. మీ పర్సన్ మీ వైపు చాలా అట్రాక్టెడ్ అవుతున్నారు. హీ ఈజ్ వెరీ అట్రాక్టెడ్ టు యూ, సూటబుల్. మీరు ఒకరికొకరు మ్యాచ్ అనమాట. ఇది మన లాస్ట్ కార్డ్ అండి. లాస్ట్లో పాజిటివ్, చాలా పాజిటివ్ ఎండింగ్ చూపించే కార్డ్ అనమాట ఇది. ఈ మెసేజ్ ఏంటంటే, ఈ కార్డ్ నుంచి మనకు వస్తున్న మెసేజ్, ఈ కనెక్షన్ ఎమోషనల్లీ అండ్ ప్రాక్టికల్లీ కంపాటబుల్గా ఉంది, లాంగ్ టర్మ్ పొటెన్షియల్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పే కార్డ్ అనమాట. మీ ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకుంటారండి డెఫినెట్గా. లేదంటే ఈ 10 రోజుల్లో మీకు మ్యారేజ్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటే ఈ 10 రోజుల్లోనే మీ మ్యారేజ్ డేట్. ఓవరాల్ లవ్ ఎనర్జీ ఏంటంటే, ఈ స్ప్రెడ్ మొత్తం ఏం చెప్తుందంటే మనకి సోల్మేట్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మీరు మీ సోల్మేట్ని మీట్ అవుతారు. ఆల్రెడీ మీ సోల్మేట్ని మీట్ అయినట్లయితే మీరు మ్యారేజ్ చేసుకుంటారు. మనలో రకరకాల మ్యారేజ్ చేసుకునే పద్ధతులు ఉంటాయి కదా. సో అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీ ఇద్దరి మధ్యలో. అన్ఎక్స్పెక్టెడ్ బిగినింగ్ ఒకటి స్టార్ట్ అవుతుందండి. ఇన్ని రోజులు మీరు ఒకరికొకరు పరిచయం మాత్రమే ఉన్నారు, కానీ ఇప్పుడు మాట్లాడుకొని ఎమోషనల్లీ ఓపెన్ అప్ అయ్యి మీ లవ్ జర్నీ స్టార్ట్ అవుతుంది ఇంక నుంచి. ఈ పీరియడ్లో లవ్ సిచ్యువేషన్ బ్యూటిఫుల్ డైరెక్షన్లో మూవ్ అవుతుందండి. ఎమోషనల్ కంపాటబిలిటీ చాలా బాగుంది మీ ఇద్దరి మధ్యలో. మీ పర్సన్ నుంచి లవ్ మెసేజ్ ఏంటంటే, తను మిమ్మల్ని జెన్యూన్లీ లవ్ చేస్తున్నారంట, జెన్యూన్లీ
ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యాను నేను మీతో అని చెప్తున్నారు. లాంగ్ టర్మ్ ఫ్యూచర్ గురించి కూడా థింక్ చేస్తున్నాను అని చెప్తున్నారు. మీ పర్సన్ మీకు మీ మీద నాకు జెన్యూన్గా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తున్నారండి. ఫైనల్లీ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే మే 21 నుండి 30 మధ్య అన్ఎక్స్పెక్టెడ్ సోల్మేట్ లైక్ కనెక్షన్ లేదా ఎగ్జైటింగ్ రిలేషన్షిప్లో బ్యూటిఫుల్ న్యూ ఫేజ్ ప్రారంభమయ్యే అవకాశం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి మీకు. అదే చెప్తుంది యూనివర్స్. మీకు ఏం చెప్తుందంటే అన్ఎక్స్పెక్టెడ్ సోల్మేట్ లైక్ కనెక్షన్ లేదంటే ఎగ్జైటింగ్ రిలేషన్షిప్లో బ్యూటిఫుల్ న్యూ ఫేజ్ ప్రారంభమయ్యే అవకాశం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మీ లైఫ్లో మీరు బ్యూటిఫుల్ మెమరబుల్ డేస్ని ఎంజాయ్ చేయబోతున్నారండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ నంబర్ 6 హూ బోర్న్ ఆన్ 6th, 24th, 15th. మీ అందరూ చాలా చాలా హ్యాపీ డేస్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in another reading. Thanks for watching my video. Bye.